నమస్కారం. ఇప్పుడు హార్ట్ ట్రీట్మెంట్లో యాంజియోప్లాస్టీ అండ్ స్టెంట్ ప్లేస్మెంట్ కామన్గా యూజ్ అవుతున్న ఒక ప్రొసీజర్ అయిపోయింది. చాలా మంది పేషెంట్స్ స్టెంట్ వేసిన తర్వాత కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, కానీ చాలా కేసెస్లో కొన్ని ఇయర్స్ తర్వాత స్టెంట్లో మళ్ళీ బ్లాకేజ్ డెవలప్ అవడం జరుగుతుంది. డాక్టర్స్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే డయాబెటీస్ పేషెంట్స్లో స్టెంట్ ఫెయిల్యూర్ లేదా రీబ్లాకేజ్ యొక్క రిస్క్ నార్మల్ పేషెంట్స్ కన్నా చాలా ఎక్కువ ఉంటుందని. ఫస్ట్, యాంజియోప్లాస్టీ అండ్ స్టెంట్ అనేది ఏంటి అనేది అర్థం చేసుకోండి. హార్ట్ యొక్క ఆర్టరీలో బ్లాకేజ్ డెవలప్ అయితే యాంజియోప్లాస్టీ ప్రొసీజర్లో ఒక బెలూన్ ద్వారా బ్లాకేజ్ని ప్రెస్ చేసి ఆర్టరీని ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆర్టరీ ఓపెన్గా ఉంచడం కోసం ఒక చిన్న స్ప్రింగ్ లాంటి మెటల్ మెష్ ట్యూబ్, స్టెంట్ అంటాం కదా, దాన్ని ఆర్టరీలో ప్లేస్ చేయడం జరుగుతుంది. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం, స్టెంట్ బ్లాకేజ్ని పర్మనెంట్గా ఎలిమినేట్ చేయదు. స్టెంట్ ఆర్టరీ ఓపెన్గా ఉంచడంలో సపోర్ట్ ఇస్తుంది, కానీ ఆర్టరీలో ఏ డిసీజ్ ప్రాసెస్ ఉంటుందో అది కంటిన్యూ అయితే స్టెంట్లో మళ్ళీ నారోయింగ్ డెవలప్ అవ్వచ్చు. డయాబెటీస్ పేషెంట్స్లో స్టెంట్ ఫెయిల్యూర్ యొక్క బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే బ్లడ్ వెజల్స్ యొక్క డ్యామేజ్. హై బ్లడ్ షుగర్ గ్రాడ్యువల్లీ బ్లడ్ వెజల్స్ యొక్క ఇన్నర్ లైనింగ్ని వీక్ అండ్ ఇన్ఫ్లేమ్డ్ చేసేస్తుంది, వాచేలా చేస్తుంది. డయాబెటీస్ బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కూడా పెంచేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఆర్టరీ వాల్స్లో టిష్యూ గ్రోత్ అండ్ ప్లాక్ అక్యుములేషన్ ఫాస్టర్ చేసేస్తుంది, స్పీడీ చేసేస్తుంది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ. డయాబెటీస్లో బ్లడ్ కొంచెం థిక్ అవ్వచ్చు అండ్ క్లాట్ ఫార్మేషన్ యొక్క రిస్క్ కూడా పెరిగిపోతుంది. హీలింగ్ ప్రాసెస్ కూడా డయాబెటీస్ పేషెంట్స్లో స్లో. డయాబెటీస్లో టిష్యూ రిపేర్ స్లో అవ్వటం వల్ల స్టెంట్ ఏరియాలో కాంప్లికేషన్స్ కూడా డెవలప్ అవ్వచ్చు. మాధవబాగ్లో హార్ట్ డిసీజ్ అండ్ డయాబెటీస్ మేనేజ్మెంట్ కోసం ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఫాలో చేస్తారు. ఈ ప్రోగ్రాంలో స్ట్రక్చర్డ్ లైఫ్ స్టైల్ కరెక్షన్, మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ, మానిటర్డ్ ఎక్సర్సైజ్ ప్రోటోకాల్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ నాన్ ఇన్వాసివ్ థెరపీస్ యొక్క కాంబినేషన్ని యూస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే డయాబెటీస్ జస్ట్ గ్లూకోజ్ మెటబాలిజం యొక్క డిసీజ్ మాత్రమే కాదు, ఇది ఎంటైర్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. షుగర్ కంట్రోల్ స్టేబుల్ లేకుండా అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్ మీద దృష్టి లేకుండా హార్ట్ డిసీజ్ అండ్ ట్రీట్మెంట్లో వచ్చే కాంప్లికేషన్స్ యొక్క రిస్క్ మాత్రం పెరిగిపోతుంది.